తెలుగుదేశంలో నాయకుల కొరత అన్నటువంటిది ఇక్కడ కనబడుతుంది. అదే అంటున్నాను. నాయకత్వ కొరత, డబ్బున్న నాయకత్వ కొరత. అది ఇక్కడ డబ్బున్న నాయకత్వం కానీ ప్రజాదరణ ఉన్న నాయకత్వం కానీ కొరత. ఈ రెండు వైసీపీలో ఉన్నాయి అన్నటువంటి విషయం ఇక్కడ కనబడుతుంది. ఇంకోటి ఏంటంటే ఎస్సీ సెగ్మెంట్స్ లో వీళ్ళు బాగా వీక్ బేసిక్ గా. అందుకనే కదా స్వామిదాస్ అటు వెళ్ళిపోతే రక్షణ నిధిని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఇటు పక్కన అంతే ప్రాక్టికల్ గా. అట్లా క్రమంగా అంటే ఇప్పుడు రక్షణ నిధికి కూడా కాకుండా కాన్సెప్ట్ ఏదో చేసినట్టున్నారు కదా తిరువూరుకి సంబంధించినటువంటి చర్చలు నడుస్తున్నాయి. ఇప్పుడు చాలా చోట్ల అట్లాగే తీసుకుంటారు. ఎస్సీ సెగ్మెంట్స్ లో బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళే అవసరం వీళ్ళకి, సొంతగా ఉన్నటువంటి వాళ్ళు కష్టం కదా. ఈ లిస్ట్ లో ఆనవ రామనారాయణ రెడ్డి గారికి సీట్ వచ్చింది. అంటే వెళ్ళిపోయిన నలుగురిలో ఆయన వెంకటగిరి అడిగినట్టున్నారు కదా యాక్చువల్ గా, కానీ ఇప్పుడు ఆత్మకూరు ఇచ్చారు. ఆయన నియోజకవర్గం ఆయనకి ఇచ్చారు. అక్కడ భయం వేసి ఆయన పక్కకి వెళ్దాం అనుకున్నారు కాబట్టి ఏం జరుగుద్దో చూడాలి అక్కడ. కానీ ఈ లిస్ట్ చూసుకుంటే ఈ వ్యతిరేకత నిరసనలో ఇంకా పెరిగే అవకాశం కనిపించట్లేదా? పెద్దగా ఏముండవు, అంటే వస్తాయి, నడవలేదని ఎందుకు అనుకోవాలి. కాకపోతే ఏం చేయలేరు వీళ్ళు ఎవరు. ఆల్టర్నేటివ్ ఏముంది? బీజేపీ జనసేన కానీ ఆల్టర్నేటివ్ ఉంటే వీళ్ళు సీట్లు కేటాయించిన తర్వాత అటు పక్కకు పోతారనే భయం ఉంటది. ఇప్పుడు ఏ భయం ఉంది? అందులో ఇంకోటి ఏంటంటే రచ్చ చేయగలిగిన నాయకులని కొంతమంది ఇవ్వలేదు, కొంతమందికి ఇచ్చేసారు, కొంతమందికి అనౌన్స్ చేయలేదు.